హోటల్స్ అన్ని నిండిపోయాయి. సంక్రాంతికి వచ్చే అతిథులు, బంధువులు, స్నేహితుల కోసం స్టార్ హోటల్స్ నుండి సాధారణ లాడ్జీల వరకు హౌస్ఫుల్ అయిపోయాయి. అకస్మాత్తుగా వచ్చేవారు రూమ్స్ ఖాళీ లేక నిరాశతో వెనుతిరుగుతూ ఉన్నారు. భీమవరంలో హోటల్స్ లో అతిథులకు స్వాగతం పలికేలా సాంప్రదాయ వేడుకలతో సిద్ధం చేస్తున్నారు. స్పెషల్ వంటకాలతో సైతం హోటల్స్ లో మెనూలను సిద్ధమయ్యాయి. భీమవరంలో సంక్రాంతి రద్దీ నేపథ్యంలో నెలకొన్న రూముల కొరతపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. నేపథ్యంలో బంధుమిత్రుల రాకతో భీమవరం పరిసర ప్రాంతాల్లో 3 స్టార్ 5 స్టార్ హోటల్ నుంచి లాడ్జ్ల వరకు అన్ని హౌస్ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం ఏదైతే భీమవరం నడిబొడ్డున ప్రాంతంలో ఉన్నటువంటి ఫాల్కన్ నెస్ట్ హోటల్ కూడా వచ్చాము. ఇక్కడ కూడా దాదాపుగా కూడా వచ్చిన వారందరూ మనకి కనిపిస్తూనే వెనుతిరుగు వెళ్తూ ఇప్పటికే ముందు ప్రీ బుకింగ్స్ అయిపోవడంతో కూడా వారంతో ఇప్పటికిప్పుడు వచ్చిన వారు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చిన అతిథులకు స్వాగతం పలికేందుకు ఈ సంక్రాంతి థీమ్ వారికి రుచి చూపించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు కూడా మనం చూడొచ్చు. అటు సంక్రాంతి థీమ్ కనబడే విధంగా వచ్చినటువంటి బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వారికి ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా మన సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా కూడా ఇక్కడ ఈ నిర్వాహకులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి స్థానికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కూడా ఉన్నారు. ఇక్కడ చెప్పండి, మీరు అంటే భీమవరంలో మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి అని చెప్తున్నారు. ఎలా ఉంది? ఇక్కడ వచ్చారు కదా మీరు, ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు మాది భీమవరమేనండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ వస్తున్నారంటే బయట కంట్రీ నుంచి ఇక్కడ రూమ్స్ కోసం వచ్చాం. ఇప్పుడు చాలా వరకు రూమ్స్ ఏమీ లేవు, అసలు ఇక్కడ హౌస్ఫుల్ అయిపోయినాయి. అంటే యాక్చువల్గా సంక్రాంతి అనేది మాకు 6 నెలల ముందు నుంచి ఇక్కడ బుక్ అయిపోతాయి. భీమవరంలో అసలు రూమ్స్ ఖాళీ అనేది ఉండదు, ఇంత తక్కువ డేట్లో అసలు ఉండదు. కానీ దానికి తగ్గ డిమాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు అంటే భీమవరం బ్రాండ్. ఈ సంక్రాంతి మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే భీమవరం దాని పరిసర ప్రాంతంలోనే మాత్రమే క్రోడీకరించబడుతుంది. అంటే అక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ఈ కోళ్ళు పందాలు కానీ, ఈ కాలేజీ ఈవెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈవెంట్స్ని చేస్తూ ఈ సంక్రాంతిని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు ఈ 2026. అలాగే హోటల్స్ వారు కూడా ఎప్పుడు ఆతిథ్యం బ్రహ్మాండంగా ఇస్తారు. ఇక్కడైతే మా వాళ్ళు ఇక్కడ ఈ పట్టు సంక్రాంతికి ఏం చేస్తున్నారంటే వీళ్ళే ఫుడ్ ఐటమ్ కూడా వచ్చిన గెస్ట్లకి ఫుడ్ ఐటమ్ ఇక్కడ గోదావరి స్పెషల్స్ చేపలు కానీ ఇలాగే ఇక్కడ ఉన్న నాన్ వెజ్ వెరైటీ ఐటమ్స్ అన్నిటినీ కూడా సర్వ్ చేయడానికి ఈ ఇక్కడ భీమవరం యొక్క ఆతిథ్యాన్ని అందరూ వాళ్ళు వెళ్ళిన మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా గుర్తుంచుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే మా భీమవరం అని అంటే పండగ అంతా ఇక్కడే ఉంటుంది. మ్యాక్సిమం భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎవరైనా గెస్టులు వచ్చినా అందరూ ఇక్కడికే వస్తారు. అలాగే మాకు భీమవరం మన ఈ సంక్రాంతి అనేది ఆడపిల్లలు వాళ్ళ పుట్టినళ్ళకి వచ్చే టైము, అలాగే కొత్త అల్లుళ్ళు వచ్చే టైం కూడా ఇది. అత్తమామలు కానీ కొత్త అల్లుల్ని ఎంత మర్యాదలు చేస్తాం. మామూలుగా మాకు ఒక జనరల్ పర్సన్ బయట నుంచి వస్తేనే అతన్ని మర్యాదలతో ముంచెత్తేసే ఒక కల్చర్ ఇక్కడ ఉంది. అలాంటిది కొత్త అల్లుళ్ళు వచ్చారనుకుంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అలాగే అందరూ ఫ్యామిలీ కలిసి సంతోషంగా చేసుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి తెలుగు రాష్ట్రాలకి. ఖచ్చితంగా ఈ పండుగ 2026, 2025ని మించి ఉంటుంది. ఖచ్చితంగా కొంతమంది వచ్చేవాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ జర్నీ ట్రైన్స్ కానీ బస్సులు కానీ అన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి హోటల్స్ కానీ కొంచెం ఇబ్బంది పడ్డా తెలుసున్న వాళ్ళ ద్వారా చేసుకోవడం ఉత్తమం. తర్వాత మనకు వాళ్ళకేమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎవరి దగ్గర మోసపోవద్దు. మెయిన్ ఏంటంటే ఎక్కువ మంది మేము ఏదో రూమ్స్ ఇప్పిస్తామని లేకపోతే మేము అన్నీ రెడీ చేసి ఉంచామని ఇలాంటివి చెప్పి డబ్బులు కొట్టించుకునే విధానం అయితే నమ్మొద్దు. ఎందుకనంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏదైనా రూము అవైలబుల్గా ఉంటే చూసుకుని రండి. ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడద్దు. అలాగే ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది, ఆప్షన్ ఉండకుండా ఉండదు. ఇప్పుడు ఇల్లులు కూడా ఇస్తున్నారు బయట, అవి కూడా మీరు ఎవరైనా అవైలబుల్ ఉంటే నెతుక్కుని తీసుకోవచ్చు. ఎలా ఉంటున్నాయండి ప్రైజెస్? ఇప్పుడు వచ్చే వారికి మనం ఏం చెప్పదలుచుకున్నాం? దాదాపు 50,000 60,000 వరకు 3-4 డేస్ ప్యాకేజ్ ఉంటున్నారు. ఎలా ఉంటుంది ఇది? పర్టికులర్గా హోటల్స్కి వచ్చేటప్పటికి కొంచెం సీజన్ అనే చెప్పాలి. సంక్రాంతి అనేది వాళ్ళు నార్మల్ డేస్ కన్నా కొంచెం ప్రీమియంగా ఉంటాయి ప్రైసెస్, అది గ్యారంటీ. ఫస్ట్లో మనం బుక్ చేసుకున్న వాళ్ళకి నార్మల్ ప్రైస్కి ఇస్తారు, కానీ ఇప్పుడు రాను ఇంత దగ్గర టైంకి ఖచ్చితంగా రేట్లు ఎక్కువే ఉంటాయి. మీరు అనుకున్నంత రేటు అయితే కాదు. వాస్తవంగా ఇది ఏ హోటల్ ఉంది కానీ మాకు తెలుసు ఇక్కడ అంత కాదు, జనరల్గా తక్కువ రేట్లే ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో కానీ ఇంకేమైనా వచ్చే న్యూస్లో కానీ వచ్చే రేట్లు అంత రేట్లు అయితే తీసుకోరు. ఖచ్చితంగా వీళ్ళకి కూడా బాధ్యత ఉంది. వచ్చే అతిథుల్ని మర్యాదగా చూసుకోవాలని, దోపిడీ చేయాలనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు ఉండదు. గోదావరి జిల్లా ప్రజలకి ఖచ్చితంగా మంచి అకామిడేషన్ అయితే దొరుకుతుంది.
తక్కువ రేట్లోనే దొరుకుతుంది. అది చూసినాం కదంటే భీమవరం వచ్చేవారందరినీ కూడా స్వాగతం పలుకుతూ అటు ఏర్పాట్లు చేయడంతో అటు పెద్ద ఎత్తున కూడా అటు హోటల్స్ లాడ్జ్లు అన్నీ కూడా ముందుగానే ప్రీ బుకింగ్ అయిపోయాయి. ఒక్కో చోట దాదాపు 3 రోజులు 4 రోజులు ప్యాకేజీ పేరుతో కూడా 30,000 40,000 50,000 అంటే వారిచ్చే ఫెసిలిటీస్ కూడా ఆ స్థాయిలోనే. అటు 3 స్టార్ హోటల్ మనం చూస్తున్నాం, 3 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ ఆ రేంజ్లో ఇక్కడ ఫెసిలిటీస్తో పాటు డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తూ రకరకాల గోదావరి రుచులు కూడా వారికి చూపించే విధంగా కూడా నిర్వాహకులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి అటు భీమవరం ఒకటే కాకుండా భీమవరం పరిసర ప్రాంతాలు అటు పాలకొల్లు, నరసాపురం, అలాగే ఆకివీడు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటళ్ళన్నీ కూడా ప్రస్తుతం బుక్ అయిపోవడంతో ఇతర అపార్ట్మెంట్లు అలాగే అక్కడ ఉన్నటువంటి విడిదిళ్ళు వాటి వెంట కూడా ప్రస్తుతం బంధుమిత్రులు వెంట వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అవి కూడా ముందస్తుగా బుక్ చేసుకోవాలి, అప్పటికప్పుడు వచ్చి ఎవరు ఇబ్బంది పడకూడదు.